నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇంతకుముందు ఎపిసోడ్‌లో మీరు ఎన్నో రకాల రెమెడీస్ చెప్పారు వెయిట్ లాస్ గురించి. అండ్ మాకు రెస్పాన్స్ కూడా అంతే బాగా వచ్చింది. చాలామంది మెసేజ్ చేశారు, మనకి కామెంట్స్‌లో చేశారు. అండ్ డైరెక్ట్ మెసేజ్ కూడా చెప్తున్నారు. వాళ్ళవి ఫాలో అయ్యారు అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయని. ఇలాగే మరికొన్ని ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? లేకపోతే ఏమైనా టిప్స్ కానీ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. సో, అలాంటి వారికి మీరేం చెప్తారు? మరొకటి కూడా చెప్తానండి. ఇంతకుముందు చెప్పినవి కూడా చాలా పాపులర్ అయ్యాయి. చాలామంది వాడేసి ఆ యొక్క ఫీడ్‌బ్యాక్‌ను, సంతోషాన్ని మాతో కూడా వ్యక్తం చేయడం జరిగిందండి. చాలా బాగున్నాయి సార్ మీ టిప్స్ అని చెప్పేసి. సో, ప్రేక్షకుల కోసం మరొకటి కూడా చెప్తాను చూడండి. జస్ట్ మన ఇంట్లో ఉండేటువంటి ఔషధాలే. అన్నీ మనకు తెలిసినటువంటివే. అన్నీ చౌక ధరకు దొరుకుతాయి. తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ. రిజల్ట్స్ కూడా సిస్టమాటిక్‌గా వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో, కేవలము మిరియాలు, జీలకర్ర, మెంతులు. మిరియాలు, జీలకర్ర, ఈ మెంతులు. 3తోనే మన బాడీలో ఎక్కడ ఏ భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ కరిగించేటువంటి శక్తి ఈ 3 వాడుకోవడం వల్ల కలుగుతుందండి. అంటే ఫ్యాట్ మెటబాలిజం చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ యొక్క 3 మెడిసిన్స్ కలిపి వాడుకోవడం వల్ల. సో, ఫార్ములేషన్ ఎలాగంటే అండి, ఓ 40 డేస్ సంబంధించినటువంటి మెడిసిన్ చెప్తాను చూడండి. సో, ఈ 40 డేస్కి సంబంధించినటువంటి మెడిసిన్ ఈ విధంగా తయారు చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలండి. ఓకే, ఇది 40 డేస్ కోర్స్ లాగా వాడుకొని నేను ఒకటేసారి చేసుకుంటాను 6 మంత్స్కి 1 ఇయర్ కంటే ఔషధ గుణాలు పోతాయండి. సో, ఫ్రెష్ ఆయుర్వేద వైద్య విధానంలో ఎంత ఔషధాన్ని మనం ఫ్రెష్గా తయారు చేసుకొని, ముఖ్యంగా ఇలాంటి ఔషధాలు ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటే అంత రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయండి. సో, లేకపోతే ఇందులో ఉన్న ఔషధ గుణాలు క్రమక్రమంగా తగ్గిపోయేసేసి ఆశించినటువంటి రిజల్ట్స్ కూడా రాకపోయేటువంటి అవకాశం పవర్ తగ్గిపోతుందండి. ఔషధ గుణాలు పోతాయి. సో 40 డేస్కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. దీనికి ఏంటంటే మిరియాలు కాస్త వేయించేసేసి ఒక 5 గ్రామ్స్ మిరియాలు పౌడర్ చేసుకోవాలి. అట్లే జీలకర్ర వేయించేసేసి పౌడర్ చేసేసుకొని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. జీలకర్ర 50 గ్రామ్స్, మిరియాలు 5 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్. తర్వాత మెంతులను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలండి. సో, మిరియాలు 5 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్, మెంతులు 100 గ్రామ్స్. ఇది ఫార్ములా. సో, ఈ 3 పౌడర్లు కలిపేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి చేయాలండి. ఓకే. సో, డ్రై రోస్ట్ చేసేసి సపరేట్గా పౌడర్ చేసుకొని కలుపుకున్నా సరిపోతుంది. కొంచెం ఏదన్నా వసతి అంటే ఇది చిన్న సమస్య అనుకోండి, అది పెద్ద సమస్య కూడా కాదు, ఈజీగా అవకాశాన్ని బట్టి వీలైనంత వరకు. లేదు, కొంతమందికి అది కూడా వీలు పడనటువంటి వాడు కూడా కొంతమంది ఉంటారు కదండి. సొసైటీలో కామన్ ఇది మాట. సో, అలాంటి వాడికి అన్ని కలిపేసి కూడా మిక్సీ వేసేయచ్చండి. సపరేట్ వేయించేసేసి మొత్తం అన్ని మిక్సీ వేసేసి అంత బాగా కలిసిపోయిన తర్వాత జల్లి పట్టేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలండి. సో, బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ మెడిసిన్ రెడీ అయిపోయింది. దీన్ని ఎలా తీసుకోవాలి మరి చెప్తానండి. సో, ఇది 40 డేస్కి వస్తుందని చెప్పాను కదండి. రోజు మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ తర్వాత, సో నైట్ కూడా అంతేనండి. ఫుడ్ తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు, అంటే భరించగలిగిన వేడి నీళ్ళు అని సరిపోతాయి. ఇది లేకపోతే మామూలు టెంపరేచర్ వాటర్ అండి, మన చాయిస్ అది. సో, గోరువెచ్చని నీళ్ళు ప్రిఫరబుల్. కోల్డ్ వాటర్, ఐస్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా ఉంటే సరే. లుక్ వామ్ వాటర్ ఎగ్జాక్ట్లీ. సో, ఒక 100 ml అందులో తీసేసుకొని ఒక 2 గ్రామ్స్ ఈ పౌడర్ వేయాలండి. పౌడర్ వేసేసి బాగా కలిపేసి లిక్విడ్ తాగాలి. సో, మార్నింగ్ ఒకసారి తాగాలి, నైట్ ఒకసారి తాగాలి. సో, ఒక రోజుకు 4 గ్రామ్స్ అవుతుంది అనమాట. రోజుకు 4 గ్రామ్స్ అంటే దాదాపు 40 డేస్కి 160 గ్రామ్స్. ఈ మన మెడిసిన్ కూడా 155 గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుంది. కొద్ది అటు ఇటు సరిపోతుందండి. మనం కరెక్ట్గా మెజర్ చేసి వేసుకోలేం కదా. 40 డేస్కి అప్రాక్సిమేట్ 2 రోజులు అటు ఇటు. సో, ఈ విధంగా వాడుకోవడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్టు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. చిన్న చేక్సర్సైజ్ చేస్తూ కొన్ని ఆహార నియమాలు కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. చిన్నవండి. మరి పొడొకటి తాకు కూర్చుంటే వెయిట్ లాస్ అవ్వరు. దీంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ డైట్ చేంజెస్ ఉంటే మినిమం ఇది ఇంకా యాడ్ ఆన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ బిగ్గా వెయిట్ లాస్ అవడానికి. ఎగ్జాక్ట్లీ మినిమం. అదేదో మరీ మేజర్ ఎక్సర్సైజ్ చేయడము, మరీ కఠినంగా ఆహారం పథ్యం ఉండడము, కడుపు మార్చుకోవడము అలాంటి అక్కర్లేదండి. మనం వీడియోస్లో కూడా చెప్పాము. జస్ట్ అవి చిన్నవి ఫాలో అయ్యి ప్రాసెస్ ఇంకా స్పీడప్ చేస్తుంది. ఎస్. సో, సైంటిఫిక్గా కూడా శాస్త్రీయంగా కూడా ఈ 3 పదార్థాలు ఈ కొవ్వును కరిగించేటువంటి శక్తి ఉన్నట్లు ప్రూవ్ అయిందండి. సో, మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పెప్పరిన్ ఈ ఫ్యాట్ మెటబాలిజానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రూవ్ అయిందండి. అండ్ రెండోది ఏంటంటే, ఈ పెప్పరిన్ ఉన్నటువంటి మరో గుణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేస్తుంది అనమాట. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ రక్తనాళాల ద్వారా బాగా పెరుగుతుందో, రక్తనాళాల్లో ఫ్లో బాగా పెరిగేసేసి ఫ్యాట్ ఉన్నటువంటి భాగంలో, ఫ్యాట్ కణాల భాగంలో కూడా ఈ యొక్క అంశాలు బాగా చొచ్చుకొని పోయేసేసి ఆ ఫ్యాట్ కరిగేందుకు కూడా ఉపయోగపడుతుందండి. సో, ఈ పెప్పరిన్
అదేవిధంగా జీలకర్రలో థైమోక్వినాన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉందండి. ఇది ఫ్యాట్ మెటబాలిజంలో చాలా శక్తివంతంగా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే జీవక్రియను వేగవంతం చేసి చైతన్యవంతం చేసి చాలా స్పీడ్గా ఆ యొక్క జీవక్రియ జరిగేట్టు చేస్తుంది కాబట్టి ఫ్యాట్ మెటబాలిజం చాలా స్పీడ్గా జరుగుతుందండి. సో ఈ థైమోక్వినాన్ ఒక గుణం అది. ఇంకా మెంతుల్లో చాలా రకాలైనటువంటి ఇవి ఉన్నాయి, ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, తర్వాత ఈ సాపోనిన్స్ ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. ఒకటేంటండి ఈ యొక్క వెయిట్ లాస్కు ఏవేవి అవసరమో అన్నీ అందులో ఉన్నాయండి. ఫైబర్ ఉంది. సో ఇక్కడ మరొకటి ప్రత్యేకత ఏంటంటే ఇందులో నుండి కొన్ని రసాయన పదార్థాలు ఈ ఆల్కలాయిడ్స్, తర్వాత ఈ ఫ్లేవనాయిడ్స్ ఇలాంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయండి. ఓకే. సో వెయిట్ పెరిగే కొద్దీ కొవ్వు కణాల నుంచి ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్లనే వివిధ రకాలైనటువంటి హానికారకమైన పదార్థాలు ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు. మిగతా అనేక రకాలైన హానికారకమైన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. సో ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇందులో కెమికల్స్. రెండోది వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో, అంటే ఇప్పుడు మగవాళ్ళ గురించి కాస్త చెప్తాను, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. వాళ్ళకు కొంచెము ఈ యొక్క దాంపత్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందిలో ఎదురవుతుంటాయండి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో. సో వాళ్ళలో ఫ్రీ టెస్టోస్టెరాన్ పెంచేందుకు ఇందులో నుండి సాపోనిన్స్ ఉపయోగపడతాయి. ఓకే. సో మనకు తెలియకుండానే మల్టిపుల్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం వెయిట్ లాస్ కోసం మెడిసిన్ వాడుతుంటే ఈ సైడ్ బై సైడ్గా దాంపత్యానికి సంబంధించిన ఇబ్బందులు, మగవాళ్ళకి ఎదురేటువంటి ఇబ్బందులు కూడా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాపోనిన్స్ వాడుకోవడం వల్ల ఫ్రీ టెస్టోస్టెరాన్ బాగా ఇంక్రీజ్ చేసేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఫ్రీ టెస్టోస్టెరాన్ బాడీలో పెరిగిపోతుందో అప్పుడు కోరికల పరంగా కానీ, స్తంభన పరంగా కానీ, ఇలాంటి అన్ని రకాలుగా ఈ దాంపత్యానికి సంబంధించినటువంటి సాటిస్ఫాక్షన్ రకాలుగా బాగుండేదానికి అవకాశం ఏర్పడుతుందండి. సో అదొకటి. రెండోది ఏమంటే ఈ సాపోనిన్స్ అనేటువంటి ఒక పదార్థం యొక్క గుణం ఏంటంటే ప్రేవులోకి పోయిన తర్వాత ఇవి కొవ్వు లైపేజ్ అనేటువంటి ఈ యొక్క ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తుందండి. అంటే కడుపులోకి జీర్ణ వ్యవస్థలోకి పోయిన తర్వాత లైపేజ్ ఎంజైమ్ యొక్క గుణం ఏంటంటే ఈ కొవ్వును జీర్ణం చేసేందుకు లైపేజ్ ఉత్పత్తి అవుతుంటుంది అనమాట. ఎప్పుడైతే లైపేజ్ ఉత్పత్తి మన దేహంలో జీర్ణ వ్యవస్థ తగ్గిపోయిందో తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వును కూడా త్వరగా జీర్ణం చేయదు కాబట్టి అది త్వరగా బయటకు విసర్జింపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మెంతులో ఉన్నటువంటి ఈ సాపోనిన్స్. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకు మేలే చేస్తాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, క్షేమదాయకంగా ఉంటుంది. బట్ నేను చెప్పినట్టు ఏంటంటే 40 డేస్కి ఒకసారి వాడుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. దీనివల్ల ఈ యొక్క వెయిట్ తగ్గడమే కాకుండా వెయిట్ వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు కూడా తగ్గిపోతాయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.